మనం ప్రతిరోజు కూడా మనకు ఉండేటువంటి సమస్యలకి పరిష్కారంగా ఉపకరించేటువంటి క్షేత్రాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున సమస్తమైనటువంటి శని దోషాల నుంచి మనల్ని విముక్తి చేసేటువంటి సుప్రసిద్ధమైన మనందరికీ కూడా తెలిసినటువంటి భవ్యమైనటువంటి క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఆ క్షేత్రమే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం యాగంటిలో ఉన్నటువంటి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని యాగంటి అనే పిలుస్తూ ఉంటారు. ఇది కర్నూలుకు సుమారుగా 70 కిలోమీటర్ల దూరంలోను, బనగానపల్లెకు 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నటువంటి అమోఘమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రం సుమారు కృతయుగం నాటి నుంచి కూడా ఉన్నది అని చెప్తారు. కృతయుగంలో ఒకానొక సందర్భంలో అగస్త్య మహర్షి ఈ యాగంటిలో వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠ చేయాలనుకున్నాడు. అలా అనుకొని స్వామివారి యొక్క విగ్రహాన్ని అంతా చెక్కించాడు. అలా చెక్కించగా స్వామివారి యొక్క మూలమూర్తిలో పాదానికి ఉండేటువంటి చిటికిన వేలుకు ఉండేటువంటి గోరు ఏ కారణం చేతనో తెగింది. అదేమిటి, ఇలా తెగినటువంటి విగ్రహం ఎప్పుడు కూడా ప్రతిష్టకు పనికిరాదు కదా, నేను అనుకున్నటువంటి కార్యక్రమానికి అసలు ఎందుకు విఘ్నం వచ్చిందో తెలుసుకోవాలి, దీనికి గాను నేను పరమేశ్వరుడు కోసం తపస్సు చేస్తానని చెప్పని ఉమామహేశ్వరుల కోసం గాను అగస్త్యుడు తపస్సు చేసేట. అలా తపస్సు చేయగానే పరమేశ్వరుడు సాక్షాత్కరించి, అగస్త్య, ఎందుకయ్యా మనసుని కష్టపెట్టుకుంటావు, నాకు కానీ విష్ణువుకు కానీ భేదం లేదు, నీవు చేసినటువంటి ఉగ్రమైనటువంటి తపస్సుకు ప్రతీకగా నేటి నుండి నేను ఇక్కడ ఏకశిల మీద ఉమాసహితంగా నేను ప్రతిష్ఠితున్నై ఉంటాను, నీ యొక్క కోరికను నెరవేరుస్తాను అని చెప్పని స్వామివారు సహజసిద్ధంగా తనకు తానుగా ఉమాసహితంగా ఏకశిల మీద ఒకే శివలింగం మీద పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా కలిసి ఇక్కడ ఏం చేశారట. అందుకని ఈ క్షేత్రంలో మాత్రమే శివలింగం మీదే ఉమామహేశ్వరులు ఇద్దరు కూడా కలిసి ఉంటారని మనం చూడవచ్చు. ఇంకక్కడ కూడా ఈ దృశ్యాన్ని మనం చూడలేము. దీనికి సంతోషపడిపోయి అగస్త్యుడు నేను పరమేశ్వరుని చూశాను అనేటువంటి ఆనందంతో నే కంటిని అన్నట్ట. ఆ నే కంటిని అన్న పదమే రాను రాను యా గంటిగా మారింది అని చెప్పని మనకి స్థల పురాణం తెలియజేస్తూ వస్తుంది. ఇలా అగస్త్యుడు పరమేశ్వరుడు కోసం తపస్సు చేసుకుంటున్నప్పుడు ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఒక కాకుల గుంపు వచ్చి అగస్త్యుడి యొక్క తపస్సుకి విఘ్నం కలిగిస్తూ ఉంటే ఆయన కోపం వచ్చి కాకులు ఎప్పుడు కూడా ఈ ప్రదేశంలో ప్రవేశించరాదని శాపం పెట్టాట. దానికి గుర్తుగా నేటికి కూడా ఇప్పటికీ ఆ క్షేత్రంలో మనకు కాకులు కనబడవు. ఎక్కడైతే కాకి ప్రవేశించదో అక్కడ శని ప్రభావం ఉండదు అనేటువంటి ఒక ఆగమశాస్త్ర ప్రామాణ్యాన్ని అనుసరించి ఈ క్షేత్రంలో ఈ యొక్క శని ప్రభావం ఉండనే ఉండదు. అందుకని శని బాధలతో బాధపడేటువంటి వారు ఈ క్షేత్రానికి వెళ్ళి ఇక్కడ ఉండేటువంటి ఆ యాగంటి ఉమామహేశ్వరుడు కనుక అభిషేకం చేయించుకున్నట్లయితే శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయనడంలో ఎంత మాత్రము కూడా సందేహం లేదు. అంతేగాక ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, శని వేదలు కానీ కలుగుతున్నప్పుడు శని సంబంధంగా వచ్చేటువంటి మృత్యు సంబంధమైన దోషాలు పోగొట్టుకోవడానికి గాను ఇక్కడ గండాదీపాన్ని పెడతారు. ఆ గండాదీపాన్ని కనుక వెలిగించుకోగలిగినట్లయితే కనుక, అంటే అర్చకుల చేత వెలిగింపజేసినట్లయితే కనుక ఈ దోషాల్లోంచి బయటపడడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. ఇక్కడ ఉండేటువంటి మరో ఆకర్షణ నందీశ్వరుడు. ఇక్కడ ఉండేటువంటి నంది రోజు రోజు కూడా పెరుగుతూ ఉంటుంది. కలియుగాంతంలో ఈ నందీశ్వరుడు లేచి రంక వేస్తాడని చెప్పని మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో కూడా చెప్పారు. ఇప్పటికీ ఈ నంది ఇలా పెరుగుతూ ఉండటానికి హేతువుగా అక్కడ ఉండేటువంటి మండపం చిన్నదిగా ఉండటం, నంది పెరుగుతూ ఉన్నటువంటి కారణం చేత ఆ మండపాన్ని పెద్ద చేయడానికి కుదరక అందులో ఉండేటువంటి ఒక స్తంభాన్ని తొలగించి ఉన్నటువంటి దృశ్యాన్ని మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. అంత ప్రత్యక్ష ప్రమాణ సిద్ధమైనటువంటి క్షేత్రమే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి యాగంటి క్షేత్రం. అటువంటి ఆ యాగంటి ఉమామహేశ్వరుడు మనందరికీ కూడా ఉన్నటువంటి సమస్తమైనటువంటి శని దోషాలు కూడా తీసివేయాలని చెప్పని సంప్రార్థన చేస్తూ గురువారాన్ని పురస్కరించుకొని బాబావారి యొక్క స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. ब्रह्मस्वरूपा साईशा, विष्णुस्वरूपा साईशा, ईश्वररूपा साईशा, तत्प्रणमामि सद्गुरुदेव. ब्रह्मस्वरूपा साईशा, विष्णुस्वरूपा साईशा, ईश्वररूपा साईशा, तत्प्रणमामि सद्गुरुदेव. अद्भुत चरिता साईशा, अभय प्रदाता साईशा, आपद्बांधव साईशा, तत्प्रणमामि सद्गुरुदेव. अद्भुत चरिता साईशा, अभय प्रदाता साईशा, आपद्बांधव साईशा, तत्प्रणमामि सद्गुरुदेव. भिक्षुकवेशा साईशा, रक्षक प्रभुवा साईशा, मोक्ष प्रदाता साईशा, तत्प्रणमामि सद्गुरुदेव. भिक्षुकवेशा साईशा, रक्षक प्रभुवा साईशा, मोक्ष प्रदाता साईशा, तत्प्रणमामि सद्गुरुदेव.
రామస్వరూప సాయిషా రాముని చూపిన సాయిషా ప్రేమ స్వరూప సాయిషా తత్ప్రణమామి సద్గురుదేవ రామస్వరూప సాయిషా రాముని చూపిన సాయిషా ప్రేమ స్వరూప సాయిషా తత్ప్రణమామి సద్గురుదేవా దత్త స్వరూప సాయిషా దాక్షిణ్య భావ సాయిషా జ్ఞాన ప్రదాత సాయిషా తత్ప్రణమామి సద్గురుదేవ దత్త స్వరూప సాయిషా